ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నింబోలి అడ్డాలోని అనాథ బాలికల ఆశ్రమాన్ని సందర్శించిన మంత్రి తలసాని తెలంగాణ ప్రభుత్వం అనాథల్ని హక్కున చేర్చుకుంటోందని వెల్లడి. యాదగిరిగుట్టలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం. ఫోటోగ్రాఫర్లను సన్మానించిన ఆలేరు ఎమ్మెల్యే సునీత. పేదలకు కళ్యాణ లక్ష్మి పథకం వరంగా మారిందన్న ఎమ్మెల్యే వెంకటేష్. అంబర్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంలో 112 మందికి చెక్కుల అందజేత. రాజేంద్రనగర్ స్నేహిత హిల్స్ నివాసి జగన్నాథం అనుమానాస్పద మృతి. పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ నెల 22వ తేదీన హైదరాబాద్ రాడిసన్ బ్లూ హోటల్లో మిసెస్ ఇండియా ఫైనల్స్ జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి షేర్ లాక్స్ పబ్ అండ్ రెస్టారెంట్ చేయూతనిస్తోంది. ఈ విషయాన్ని ఇండి రాయల్ సంస్థ ప్రతినిధులు ఆస్థానా చాహి, రోహిత్ త్రిపాఠి, అభిషేక్ వెల్లడించారు. కూకట్పల్లిలోని షేర్ లాక్స్ పబ్ అండ్ రెస్టారెంట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మహిళా సాధికారతే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పాన్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో పోటీలు జరుగుతున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా మొత్తం 42 మంది ఇందులో పాల్గొంటారని, హైదరాబాద్ తరఫున 10 మంది బరిలోకి దిగుతున్నారని తెలిపారు. ఫిబ్రవరి 21 నాటికే ఆడిషన్స్ పూర్తయ్యాయని తెలిపారు. గ్రాండ్ ఫినాలేకి ముఖ్య అతిథులుగా సినీ నటులు శివశంకర్, అర్చనా శాస్త్రి, శివబాలాజీ హాజరవుతారని వెల్లడించారు. Each one of them with some subtitle. Might be they might be good at something else, the other might be good at something else. It's not like we do not want all to become like one. They are special in their own strengths. So winner will be everyone was special. 3 winners from each category, but everyone will be a subtitle winners for sure, based on their own talents. There will be a talent round as well. There will be just based on their talents. There will be just based on their conduct. There will be just based on their communication skills. They will be just how they walk, how they talk, because they will become the celebrity thereafter. You will take interview from them. They will learn everything right from the beginning till end. How to become a celebrity of their own. Not to look for some celebrity to take autograph. How to give out. So they will become a celebrity to give the autograph rather than giving it out. So this is our mission, to empower everyone. And here the women from almost more than 10 states they are participating. 10 to 15 states they are participating in the show. This is an India level patient. After that, the person who will win and qualify, they'll get a direct entry to our international show, which will be launched here inside. But that's a secret. Our international patient will be launched on the finale day itself. The location and venue, everything will be disclosed there. So the winner will get direct entry to our international show, and the rest all winners we also give chance to them to further. Whenever we conduct our next pageant, we give our మనకి ఆడిషన్స్ చేశారు. సో ఫ్రమ్ ఫిబ్రవరి నుంచి ఆడిషన్స్, తర్వాత జూమ్ సెషన్స్, గ్రూమింగ్ సెషన్స్, ప్రిపరేషన్స్ అన్నీ చేస్తూ వస్తున్నారు. సో ఫైనలీ ద డే హ్యాస్ కమ్, ద గ్రాండ్ డే హ్యాస్ కమ్ ఫర్ us to face and see who's going to be crowned. I think ఈ జర్నీలో చాలా ముఖ్యమైన విషయం ఎవరు క్రౌన్ అవుతారని అది కాదు, హౌ వీ ఆర్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ అండ్ హౌ విమెన్, మనం ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని మనం ముందుకు ఎట్లా వస్తున్నాం అనేది ఈ హోల్ ప్రోగ్రామ్ అనమాట. So I am very honored and blessed that I am one of the finalists and participating. So we're all looking forward to the grand finale on 22nd. So that's about our journey, and thanks to the media team for your entire support. We look forward to seeing all of you on 22nd Sunday. అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని నింబోలి అడ్డాలో గల అనాథ బాలికల ఆశ్రమాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. అనాథ బాలికలు కనిపిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే వెంకటేష్ ఇతర ఉన్నతాధికారులు బాలికలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనాథలను కూడా హక్కును చేర్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనాథలకు అండగా నిలుస్తున్నారన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, ఇతర అధికారులు ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనాథలు అంటే పాపం తల్లి తండ్రి లేని పిల్లలు కానీ
లేకపోతే తల్లిదండ్రులు వదిలిపెట్టినటువంటి పిల్లలు కానీ, రీసెంట్గా కరోనా వైరస్లో పేరెంట్స్ చనిపోవడం, వాళ్ళ అనాథలు కావడం, సరే వాళ్ళ తప్పు లేకుండా కానీ వాళ్ళ పరిస్థితులు మరి దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రీసెంట్గా ఒక క్యాబినెట్ సబ్ కమిటీస్, అసలు మన రాష్ట్రంలో అనాథలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, రెండోది ఇటువంటి హాస్టల్స్లో కూడా ఏం ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుంది. ఇక్కడ చూస్తే చాలా బ్రహ్మాండంగా వాళ్ళకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, ఈవినింగ్ పాలు కానీ, డిన్నర్ కానీ, దాంతోపాటు ఎడ్యుకేషన్, వాళ్ళ అకామిడేషన్ కూడా బ్రహ్మాండంగా ఇచ్చారు. చూసారు మీరు కూడా. ఫుడ్ కూడా క్వాలిటీ ఫుడ్. అంటే వాళ్ళని పిల్లల్ని కూడా అడిగితే మేము వచ్చినందుకు అట్లా పెడుతున్నా అంటే కాదు, మాకు రెగ్యులర్గా ఇదే భోజనం పెడుతున్నాయి. అయితే ఈ సబ్ కమిటీ లోపల ఏంటంటే కొన్ని ఐడియాస్ తీసుకుంటున్నాం. కొన్ని ప్రైవేట్ కానీ లేకపోతే గవర్నమెంట్ విజిట్ చేస్తే ఇంకా బెటర్గా చేయడానికి ఏముంటుందో మరి అది కూడా ఆలోచన చేస్తున్నాం. అందుకే ఈరోజు ఇక్కడ విజిట్కు రావడం జరిగింది. అయితే దీంట్లో ఉన్నటువంటి ఇంకా బెటర్గా చేయడానికి, రెండోది అనాథలని రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు చాలామంది బెగ్గింగ్ చేస్తుంటారు. అట్లా కాకుండా వాళ్ళకి ఏంటంటే మన సొంత పిల్లల్లాగా కాపాడుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక సంకల్పం ఉంది గవర్నమెంట్కు. ముఖ్యమంత్రి గారు మరి ఫస్ట్ టైం క్యాబినెట్ సబ్ కమిటీ ఇంత మంది మంత్రులు, దగ్గర 8 మంది మంత్రులు సబ్ కమిటీలో ఉన్నారు. ఇదే ఒక హైదరాబాదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమంది ఏంటంటే చిన్నతనంలోనే కొన్ని దొంగతనాలు కావచ్చు, లేకపోతే క్రిమినల్ యాక్టివిటీస్ జరిగి వీళ్ళకి ఏంటంటే కొంతమంది కన్విక్టెడ్ కావడం, కొంతమంది ట్రయల్స్ జరగడం, ఈ ఆడపిల్లలు అయితే ఇటువంటి అనాథ శరణాలయాలకు పంపేయడం ఇటువంటి జరుగుతుంటాయి జనరల్గా. కాబట్టి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో మీకు సత్యవతి రాళ్తోడు గారు, సెక్రటరీ గారు దివ్య గారు, కమిషనర్ శైలజ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఇప్పటికే కొత్తగా అంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కొత్తగా చేసుకొని మీకు రీసెంట్గా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా, గతంలో ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళని కూడా ఆదుకునే వాళ్ళు లేరు. వాళ్ళకి ఏంటంటే ఈ స్కూటర్స్ ఇచ్చినటువంటిది, కొంత వాళ్ళని ఏ పద్ధతిలో ఎంకరేజ్ ఇయర్ ఫోన్స్ కానీ డిఫెండెంట్ ఉండి కొంత ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకు. రెండోది ఆర్ఫన్, ఈ ఆర్ఫన్ పిల్లలను కూడా అది కూడా ఆలోచిస్తున్నాం. పేదింటి ఆడపడుతులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరంగా మారాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చెప్పారు. అంబర్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంలో 112 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పథకం వల్ల ఎన్నో పేద కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సాయిరాజు, స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహేష్ రాజు, రాము, విఆర్ఓ బద్రీనాథ్, టీఆర్ఎస్ నేత శ్రీరాములు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,116,000 రూపాయల చెక్కులు, 112 చెక్కులను ఈరోజు గౌరవ ఎమ్మెల్యే అంబర్పేట ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో అంబర్పేట తహసీల్దార్ కార్యాలయంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క పథకం కింద బడుగు బలహీన వర్గాల బీసీ బడ్జెట్ కింద ఈ యొక్క 113 చెక్కులు ఈరోజు అంబర్పేట తహసీల్దార్ కార్యాలయంలో పంపిణీ చేయడం జరిగింది. వచ్చే వారం నెక్స్ట్ గురువారం రోజు షాదీ ముబారక్ చెక్స్ వచ్చాయి. వాటి కొద్దిగా ఎక్విటెన్స్ వర్క్ ఉంది. ఆ గురువారం రోజు ఎమ్మెల్యే గారు టైం ఇవ్వడం జరిగింది. గురువారం రోజు ఏకే ప్లాజా ఫంక్షన్ హాల్ మాట్లాడమన్నారు. వెళ్ళి మాట్లాడినాక వేదిక తెలియపరుస్తాము. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఫోటోగ్రాఫర్లను ఘనంగా సన్మానించారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం కొమరబండలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ ఆలయంలో పలు కార్యక్రమాలు జరగనున్నాయి. ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభం, నవగ్రహాలు, బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ విషయాన్ని మాజీ సర్పంచ్ దేవేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవీందర్ రెడ్డి, శేఖర్, వెంకటేష్, రాజు పాల్గొన్నారు. జరగబోతుంది. ఈ రోజు నుంచి 19 తారీఖు నుంచి అండి, ఈరోజు గురువారం నుండి శనివారం వరకు, లాస్ట్ శనివారం వరకు స్థాపితం జరుగుతుంది. ఈరోజు గణపతి హోమం మరియు హనుమంతుని జలాభిషేకం మరియు నవగ్రహాల జలాభిషేకం జరుగుతుంది. రేపు హనుమంతుని నవధాన్యాలతోని పూల పనులతోని రేపు జరుగుతుంది. ఎల్లుండి రేపు కూడా బొడ్రాయి స్థాపితం, శిఖరం స్థాపితం ఉంటుంది. ఎల్లుండి 21 తారీఖు నాడు గజస్తంభము, నవగ్రహాలు, హనుమాన్ ప్రతిష్ట జరుగుతున్నది. కావున అందరూ భక్తులు ఎక్కడున్నా కానీ భారీ ఎత్తుతోని ఆ కుమ్రబండ గ్రామానికి వచ్చేసి ఈ హనుమాన్ ప్రతిష్ట కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథులుగా మన మహేందర్ రెడ్డి అన్న గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, ఎమ్మెల్యే కాళ యాదయ్య గారు, జెడ్పీటీసీ అవినాష్ రెడ్డి గారు, మన కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అన్న గారు అందరు కూడా హాజరు వస్తున్నారు. కాబట్టి అందరు భారీ ఎత్తులో వచ్చి భక్తులు, భజన మండలి కార్యకర్తలు అందరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటున్నాము. అందరూ కూడా భారీ ఎత్తుతోని రావాలని కోరుకుంటున్నాం. 3 రోజులు కూడా అన్నదానం జరుగుతుంది ఇక్కడ. ప్రముఖ సినీ నటి క్యాథరిన్ థెరిసా సందడి చేసింది. హైదరాబాద్ నోవోటెల్ హోటల్లో లైమోసిన్ లగ్జరీ క్యాబ్ సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంటీసీ గ్రూప్ లైమోసిన్ క్యాబ్స్ సీఈఓ అసద్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు. Thank you very much for joining us here. To be at the launch, to be inaugurating limousine cab services. I think it is a really unique approach to how we look at cabs, and the amount of thought that has gone into it definitely deserves applause. What I find really unique about limousine cab services is the fact that there are going to be she cabs. So the company is introducing women drivers, which makes it so much more comfortable for a lot of women passengers traveling late into the night. I think it's just generally a lot more comfortable. And as Mr. Asad was also saying, it is definitely going to provide people with employment now that we're just coming out of the whole COVID scenario. They are going to introduce about 5,000 brand new cars, both in the premium level and general cabs. So it caters to a larger customer base. And I think the way that they have designed the app just makes it so much easier to book, in the sense you don't have to really book a cab online and then wait for it. You just scan your QR code and go. So that is definitely a lot more convenient. I wish them the very best. రాజన్న సిరిసిల్ల జిల్లా పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి చైర్మన్ శీలం జానాబాయ్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శీలం జానాబాయ్, రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, వైస్ చైర్మన్ రాజమల్లు పాల్గొన్నారు. పోతుగల్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శీలం జనాబాయ్ చైర్మన్ గారి అధ్యక్షతన మరియు వైస్ చైర్మన్ రాయమల్లు, సెక్రటరీ గారు, డైరెక్టర్లు అందరూ ఇక్కడ సమావేశం ఏర్పరచుకొని సమావేశంలో ముఖ్యమైనటువంటి తీర్మానాలు కొన్ని చేయడం జరిగింది. అయితే మార్కెట్ కమిటీ ఇంతకుముందు గతంలో అక్కడ భవనం ఏర్పరిచినప్పటికీ ఇక్కడికి మక్కలు కానీ కందులు కానీ తీసుకోవడానికి ఇంకా కూడా వసతి, అంటే ఇక్కడ సీసీ పోసినట్టుంటే ఎవరైనా వచ్చినా పోయినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి దానికోసం ఇక్కడ పెట్టడం జరిగింది. సీసీ ప్లాంట్ నిర్మాణం కోసం ఒక 50 లక్షల దాకా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నల్ రోడ్డు కూడా చుట్టూ ఇటు లారీలు పోవడానికి కూడా ఈ రోడ్డు సౌకర్యం కూడా చేయడానికి, మరి ఇంకా కొన్ని గోదాములు కూడా
గోదాము కూడా లేదు కాబట్టి గోదాము కూడా తీసుకున్నటువంటి బాగుంటుందనే ఉద్దేశంతో గోదాము కూడా దాన్ని కూడా సిఫారసు చేయడం జరిగింది. అంటే మార్కెట్ కమిటీ నుంచి చాలా పనులు చేసేవి ఉన్నాయి, అవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి చేసుకోవడానికి ఈ తీర్మానాలన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా రైతులకు సంబంధించి ఇంటర్నల్ రోడ్లు వ్యవసాయ బావులకు అందిపోయే రోడ్లు ఏవైతున్నాయో అవి కూడా మార్కెట్ ఆఫీస్ నుంచి చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఎవరైనా అంటే ఏ విలేజ్ అవసరం ఉన్నా కూడా కొన్ని పెట్టవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రతి విలేజ్లో కూడా గోదాములకు ఇప్పుడు అత్యవసరంగా ఏర్పడుతుంది. ఎందుకంటే వడ్ల కొనుగోలు ప్రభుత్వం చేస్తున్నప్పటికీ రైస్ మిల్లర్స్కు గోదాములు సరిపోక ఇబ్బంది అవుతున్న దృష్ట్యా మనం ఎక్కడైనా గ్రామాలు జాగించినట్టుంటే వాటికి కూడా మంత్రి గారి సహకారంతో అక్కడ గోదాములు ఏర్పరచుకున్నట్టుంటే బాగుంటుంది మార్కెట్ కమిటీ తరఫున. అదేవిధంగా ఈ టార్పన్లు కానీ ఈ అవన్నీ పరికరాలు ఏవైతే మనం కొనుగోలు కేంద్రాలకు ఇస్తున్నామో. ఒక ముఖ్య విషయం ఏమనగా ఈరోజు మా తీర్మాన ఎజెండా అంశాలు ఏంటి అంటే, ఒకటి మార్కెట్ యార్డు సీసీ ప్లాట్ఫారం నిర్మాణం, ఒకటి తీర్మానం ప్రపోజ్ చేయడం జరిగింది. మార్కెట్ యార్డు ఇంటర్నేషనల్ రోడ్ కొరకు ఒకటి, మార్కెట్ యార్డు మెయిన్ కరెంట్ లైన్ కొరకు, ఎందుకంటే కరెంట్ ఇక్కడే లేదు, లేకపోవడంలో కొంచెం కరెంట్ ఇబ్బందులు అవుతున్నాయి. అట్లాగే మార్కెట్ చేద్దామన్న ఆలోచన కూడా పోయినసారి మేము మిస్ అయినాము, ఈసారి ఖచ్చితంగా చేద్దామన్న ఆలోచన మాకు ఉన్నది. దానికి మిషన్ నడవాయి కాబట్టి కరెంటు తోటి దాన్ని తప్పనిసరిగా మేము తీసుకొచ్చుకుందామనే ఆలోచన తీర్మానం చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మార్కెట్ యార్డు వాటర్ సంపు నిర్మాణం ఒకటి. మళ్ళీ ఇంకో విషయం అంటే ఇక్కడ ఇది కన్స్ట్రక్షన్ బాగా జరిగింది కానీ కొంచెం సిస్టమేటిక్గా లేవని మేము ఇంకొక 2 రూమ్లు వెనుకకు తాటిపత్రులు కానీ ఇంకా వస్తువులు కానీ వేయడానికి ఏం లేదు, దానికి ఒక 2 రూములు వేయడానికి ఒక తీర్మానం చేయడం జరిగింది. దీనికి సహకారము మా సిరిసిల్ల నియోజకవర్గం మంత్రి గారి సహకారం ఎంతైనా మాకు అవసరం ఉంది. తన దగ్గరికి పోయి తీసుకొని పోదామని మా గోపన్నత సహకారంతో పోయి ఇవి చేద్దామని మేము తీర్మానించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. గ్రేటర్ హైదరాబాద్లో అత్యంత పొడవైన రెసిడెన్షియల్ టవర్స్ ద ఒలంపస్ను సుమధుర గ్రూప్ ఆవిష్కరించింది. వాసవి గ్రూప్ భాగస్వామ్యంతో 44 అంతస్తుల నిర్మాణాన్ని గచ్చిబౌలి వేవ్రాక్ సమీపంలో ప్రారంభించింది. గ్రేటర్ హైదరాబాద్లో అత్యంత పొడవైన రెసిడెన్షియల్ భవంతిలో 854 కుటుంబాలు అత్యంత సౌకర్యవంతంగా నివసించేలా సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్స్ తీర్చిదిద్దారు. ఒలంపస్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఈ కన్సార్షియం 1000 కోట్లను వెచ్చించనుంది. ఈ విషయమై సుమధుర గ్రూప్ చైర్మన్ మధుసూదన్ మాట్లాడుతూ పనిని జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ఆహ్లాదకరమైన జీవితం గడపాలనుకునే వారి కోసం ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా తీర్చిదిద్దామని తెలిపారు. The Olympus in association with Vasavi Group. This project is located in the financial district Gachibowli, having a spread over 5.06 acres, spread over 5 parking levels and 44 levels building, houses 854 units with a sellable area of 2 million square foot. Sumadhura and Vasavi is going to invest 1,000 crores investment in this project, mainly through internal accruals and advances from customers and the construction finance. Sumadhura and Vasavi సంస్థలు సంయుక్తంగా ది ఒలింపస్ అనే ప్రాజెక్టును సగర్వంగా లాంచ్ చేయబోతున్నాము. ఈ ప్రాజెక్టు 5 లెవెల్స్ పార్కింగ్, 44 ఫ్లోర్లతో 854 యూనిట్లు, 3 బెడ్రూమ్, 3.5 బెడ్రూమ్, 4 బెడ్రూమ్ అండ్ 5 బెడ్రూమ్స్ యూనిట్స్తో అన్ని రకాల ఇంటర్నేషనల్ ఎమ్యూనిటీస్తో, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో, బెస్ట్ క్వాలిటీస్తో. రాజేంద్రనగర్ స్నేహిత హిల్స్ నివాసి జగన్నాథం అనుమానాస్పద స్థితిలో మరణించారు. 2 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన జగన్నాథం మృతదేహం అప్పా సమీపంలో కనిపించింది. మృతుడి శరీరంపై గాయాలున్నాయి. జగన్నాథం కనిపించలేదంటూ 2 రోజుల క్రితమే ఆయన కుటుంబ సభ్యులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదంటూ మృతుడి భార్య కన్నీరు మున్నీరైంది. పలుసార్లు తన భర్త మొబైల్కు కాల్ చేశానని తెలిపింది. కొంతసేపటి తర్వాత తీసిన జగన్నాథం తనను ఎవరో చంపుతున్నారంటూ గద్గద స్వరంతో చెప్పారు. దీంతో బాధితురాలు హుటాహుటిన రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించింది. జగన్నాథం సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అప్పా సమీపంలోని గుట్టల్లో ఆయన మృతదేహం కనిపించింది. ఇట్లా బ్లడ్ కారుతుంది ఇక్కడ నుంచి, ఇక్కడ ఇట్లా ఇవన్నీ ఇక్కడ చెక్కపోయినాయి. మళ్ళీ ఇక్కడ ఈ నుంచి ఇట్లా పెద్ద గీతుంది, ఇట్లా ఇవన్నీ గాయాలు ఉన్నాయి. అట్లా అనుమానం వస్తుంది. ఏమన్నా అనుమానం వస్తుంది? కొట్టిరా ఎవరన్నా, తాగే ఆయన చనిపోయేవాడైతే కాడు, ధైర్యవంతుడు. ఇట్లా భయపడుతుండు. ఎందుకు భయపడుతుండు అంటే
అంటే కారణం ఏదో అయ్యో ఉండొచ్చు అని నాకు అనుమానం. అంటే ఊర్లో ఏమైనా అయిందా? ఊర్లో ఏమైనా అయిందా? ఊర్లో అమ్మాయి కోసం ఇట్లా అనుకుంటారంట. అమ్మాయికి ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది ఈయన వల్లనే, ఈయన పేరే చెప్పినందుకే ఇట్లా ఊరు పెట్టి ఇక్కడ అన్న దగ్గరకు వచ్చి ఉన్నాడు అని అనుకుంటారంట. మా బావ ఈ ఇష్యూ జరిగింది అంటే ఇట్లా అనుకునేటప్పుడు మా ఆయన దగ్గర మా బావ ఉండే, నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన, నేను అప్పుడు లేదు. మళ్ళీ ఏమైనా భూమి ఏమైనా రిజిస్ట్రేషన్ చేసిండా ఎవరికైనా? మా ఆయననా ముగ్గురు కలిసి అమ్ముతుర్రు అని తెలుసు. మాకు ల్యాండ్ ఉంది. ఎవరు ఆ ముగ్గురు? మా బావ, మా ఆయన, మళ్ళీ పెదరా రాజు. చెప్పు ఉంటే ఏం కాదు. నక్సలైట్లమని చెప్పుకుంటూ వ్యాపారుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఎల్బీ నగర్ డీసీపీ సంప్రీత్ సింగ్ వెల్లడించారు. నిందితులకు మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. సిపిఐ ఎంఎల్ విజిటింగ్ కార్డులను వెంటబెట్టుకుని బెదిరించడం ప్రారంభించారని చెప్పారు. వారి వద్ద ఖరీదైన ల్యాప్టాప్, 8 మొబైల్ ఫోన్లు, స్విఫ్ట్ కారును సీజ్ చేశామన్నారు. నిందితులను కృష్ణా జిల్లాకు చెందిన కుడుమూరు శ్రీనివాస్, అల్లుట్ల ఉప్పలయ్య, తడికెళ్ల సురేందర్, అల్లుట్ల గణేష్, వెంకన్నగా గుర్తించామన్నారు. కన్యాపురి పోలీస్ స్టేషన్లో ఇది మంచి కేసు ఒకటి డిటెక్షన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వచ్చేసి ఇది ముద్దాయిలు ఎవరైతే ఉంటారో ఇది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకి, జ్యువెలర్స్, బిల్డర్స్ అట్లాంటి వాళ్ళకి ఫోన్ చేసి మేము నక్సలైట్లని మాట్లాడుతున్నామని, ఇది మాకు నక్సలైట్ పార్టీలతో సంబంధం ఉన్నది, సో ఇంత మాకు డబ్బు ఇవ్వాలి అదర్వైజ్ చంపేస్తామని అట్లా బెదిరించడం వాళ్ళు చేసేవారు. సో ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళది ఇది పని నడుస్తుంది. సో ఇప్పుడు ఇందులో భాగంగా ఇది 4 ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి ఇది A1 అంటే కొడుమూరు శ్రీనివాస్ ఉన్నాడు, 45 years. ఈయన నేటివ్ ఆఫ్ విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, విజయవాడ రోడ్. దెన్ అలాగే సెకండ్ ఉన్నాడు అల్లుట్ల ఉప్పలయ్య, ఈయన నేటివ్ ఆఫ్ సూర్యాపేట జిల్లా. A3 వచ్చేసి తాటికేల సురేందర్, ఈయన నేటివ్ ఆఫ్ యాదాద్రి జిల్లా. A4 వచ్చేసి అల్లుట్ల గణేష్ ఉన్నాడు, ఈయన నేటివ్ ఆఫ్ సూర్యాపేట జిల్లా. అలానే ఇంకో A5 ఉన్నాడు వెంకన్న, ఆయన వీళ్ళకి సాయం చేసిన ఆయన. సో ఆయన ప్రస్తుతానికి అబ్స్కాండింగ్లో ఉన్నాడు, ఆయనకి కూడా తొందరగానే పట్టుకుంటాము. సో ఇందులో బేసికలీగా ఇది A1 అండ్ A2 శ్రీనివాస్ ఉప్పలయ్య వాళ్ళు ఇద్దరు చాలా సంవత్సరాల క్రితం, ఒక 20 years క్రితం ఇది పార్టీలో కొంచెం వాళ్ళకి అది పరిచయం ఉన్నట్టు అట్లా మాకు తెలిసింది సిపిఐఎంఎల్ పార్టీలో. తర్వాత వాళ్ళు అదే పేరు అన్ని చోట్ల చెప్పుకోవడం, మేము పార్టీలో పని చేసాము, నక్సలైట్లతో పని చేసాము, తర్వాత మాకు రైతు కూలీ సంఘంతో సంబంధం ఉన్నట్టు అట్లా అందరికీ చెప్పేవాళ్ళు. అలాగనే ఇందులో A3 ఎవరైతే ఉన్నారో సురేందర్, ఈయన PDS అనేది ఆర్గనైజేషన్తో సంబంధం ఉన్నట్టు ఇది కూడా ఇట్లా చెప్పేవాడు. సో ఇది మొత్తం ఇది క్రైమ్ చేసుకోవడానికి వీళ్ళు కొన్ని విజిటింగ్ కార్డ్స్ కూడా పెట్టుకున్నారు వీళ్ళ దగ్గర, సిపిఐఎంఎల్ పార్టీ వర్కర్స్ అని. అలాగనే వాళ్ళ దగ్గర నుంచి ఒక 8 మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అందులో కొన్ని చాలా ఎక్కువ విలువ ఉన్న మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. అలాగే ఒక మంచి కాస్ట్లీ ల్యాప్టాప్ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. దాన్ని ఒక స్విఫ్ట్ కార్ ఏదైతే ఒఫెన్స్లో వీళ్ళు వాడారో అది సీజ్ చేయడం జరిగింది. దాని ఒక 11 వరకు సిమ్ కార్డ్స్ ఉన్నాయి, ఒక మెమరీ కార్డ్ రీడర్ ఉంది, దాని 2 మెమరీ కార్డ్స్ ఉన్నాయి. అలాగే కొన్ని డాక్యుమెంటేషన్, కొన్ని పాకెట్ డైరీస్, కొన్ని పేపర్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర రాసి పెట్టారు. సో బేసికలీ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో వచ్చి ఎక్కడైనా హోటల్లో స్టే చేయడం. మొహరం సందర్భంగా ఏర్పాటు చేసిన పీర్ల కొట్టం వద్ద భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అంబర్పేట గోల్నాక చౌరస్తాలో గల సదా దర్గా వద్ద రామచందర్ అనే వ్యక్తి తనకు కొడుకు పుట్టాలని వేడుకుంటూ పులివేషంలో వచ్చి పీర్ల కొట్టం వద్ద మొక్కు తీర్చుకునేవాడని నిర్వాహకులు తెలిపారు. ఇప్పుడు అదే బాటలో మరో వ్యక్తి దామోదర్ కొనసాగుతున్నట్లు చెప్పారు.
మా నాయన నుంచి, మా తాతల నుంచి, మా తాత తర్వాత మా నాయన తర్వాత మా అన్న తర్వాత మేము, మా తర్వాత మా పిల్లలు, ఇట్లా తరతరాలుగా మాకు ఆనవాయితీగా వస్తున్నది పీర్ల పండుగ. పెద్ద పులేశం వేయించేది ఇట్లా కొన్ని 55 ఏళ్ళ సంధి చేస్తున్నాం మేము ఇట్లా ప్రతి ఏడాది. దీని తర్వాత న్యాస్ చేస్తాం. ఇప్పుడు 5 ఇళ్ళల్లో ఆడుకొని మళ్ళీ ఆ తర్వాత కొన్ని పైసలు కలిపి న్యాస్ చేస్తాం. దీని తర్వాత ఇవాళ పెద్ద పులేశం వేయించినాం మేము. మొక్కు ఉంటుంది మా దాంట్లో, పిల్లలు పుట్టాలి, మగ పిల్లలు పుట్టాలంటే పెద్ద పులేశం వేపిస్తే పుడతారని మాకు నమ్మకం అన్నమాట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నింబోలి అడ్డాలోని అనాథ బాలికల ఆశ్రమాన్ని సందర్శించిన మంత్రి తలసాని. తెలంగాణ ప్రభుత్వం అనాథల్ని హక్కును చేర్చుకుంటోందని వెల్లడి. యాదగిరిగుట్టలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం. ఫోటోగ్రాఫర్లను సన్మానించిన ఆలేరు ఎమ్మెల్యే సునీత. పేదలకు కళ్యాణ లక్ష్మి పథకం వరంగా మారిందన్న ఎమ్మెల్యే వెంకటేష్. అంబర్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంలో 112 మందికి చెక్కుల అందజేత. రాజేంద్రనగర్ స్నేహిత హిల్స్ నివాసి జగన్నాథం అనుమానాస్పద మృతి. పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.